హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ SLS శ్రీ లీగల్ సర్వీసెస్. ఇట్స్ డే 16 ఆఫ్ డైలీ లీగల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కీ డీటెయిల్స్ ఇన్ సెక్షన్ 15 ఆఫ్ చాప్టర్ 2 ఇన్ CRPC. సెక్షన్ 15 Subordination of Judicial Magistrates. This section deals with the subordination of judicial magistrates, establishing a hierarchical structure within the judicial system. అంటే న్యాయ వ్యవస్థలో ఒక హైరారికల్ స్ట్రక్చర్ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ సెక్షన్ ద్వారా. నెక్స్ట్, సబార్డినేషన్. దిస్ సెక్షన్ డిఫైన్స్ ద సూపర్వైజరీ స్ట్రక్చర్ అమాంగ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్. అంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ల మధ్య సూపర్వైజరీ నిర్మాణాన్ని తెలియపరుస్తుంది. నెక్స్ట్, చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ సబార్డినేట్ టు ద సెషన్స్ జడ్జ్. అంటే సెషన్స్ జడ్జికి చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ సబార్డినేట్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్, అదర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ సబార్డినేట్ టు ద చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ బట్ అండర్ ద జనరల్ కంట్రోల్ ఆఫ్ ద సెషన్స్ జడ్జ్. అంటే అదర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ కూడా చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి సబార్డినేట్స్గా ఉంటారు, కానీ సెషన్స్ జడ్జి యొక్క జనరల్ కంట్రోల్ కింద ఉంటారు. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్. ద చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కెన్ ఇష్యూ రూల్స్ అండ్ స్పెసిఫిక్ ఆర్డర్స్ టు మేనేజ్ అండ్ డిస్ట్రిబ్యూట్ కేసెస్ అమాంగ్ ద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ అండర్ దేర్ కంట్రోల్. అంటే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వారి నియంత్రణలో ఉన్న జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ల మధ్య కేసులను నిర్వహించడానికి లేదా డిస్ట్రిబ్యూట్ చేయడానికి నియమాలతో ఆదేశాలు జారీ చేయవచ్చు. నెక్స్ట్, కన్సిస్టెన్సీ విత్ ద కోడ్. ఎనీ రూల్స్ ఆర్ ఆర్డర్స్ మేడ్ బై ద చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ మస్ట్ బీ కన్సిస్టెంట్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద CRPC. అంటే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ చేసిన ఏదైనా ఆదేశాలను, నియమాలను CRPC నిబంధనలకు అనుగుణంగా ఉంచేలా ఉండాలి. నెక్స్ట్, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఎక్స్టెన్షన్. ఇఫ్ ఏ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ పవర్స్ extend to an area outside their district, that magistrate is still subordinate to the chief judicial magistrate of the district in which they hold their court. అంటే ఒక జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అధికారాలు వారి జిల్లా వెలుపల ప్రాంతాలకు విస్తరించి ఉంటే ఆ మ్యాజిస్ట్రేట్ ఇప్పటికీ వారు తమ కోర్టును కలిగిన జిల్లాలో చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ యొక్క ఆధీనంలో ఉంటారు. అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. Please like, share, comment and subscribe to our channel. Thank you friends.